ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకాసు వార్త 24వ అధ్యాయము 49వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందేంత వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి. పైనుండి శక్తి పొందేంత వరకు కూడా పట్టణంలోనే నిలిచి ఉండండి అని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు గత 2000 సంవత్సరాల క్రితం తన శిష్యులకు ఆయన తెలియజేసిన విషయాన్ని, నా తండ్రి వాగ్దానం చేసినది నేను మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందేంత వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి అని చెప్పాడు. అయితే ఎందుకు కారణం ఏమిటనంటే, ప్రతి మనిషి కూడా ఒక శక్తి పొందాలి. శక్తి పొందేంత వరకు కూడా పట్టణంలోనే నిలిచి ఉండాలి. అక్కడ కనిపెట్టి ప్రార్థన చేయాలి. అయితే మన దేవుడు శక్తిమంతుడు ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన గురించి రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వాక్యం నుంచి 19 వరకు మనం చదివినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించగలము. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. యెహోవా వాగ్దానమును సంతోషముతో అంగీకరించెను. చూసారా? ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని అది ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు, పితరులను కూడా లేపుటకు శక్తి కలిగిన దేవుడు ఆయన. ఏమని చెబుతున్నాడు? ఆయన లేపుచున్నాడు. దేవుడు శక్తిమంతుడని ఎంచుకున్నాడు. ఆయన తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతుల్లో నుంచి మరలా పొందెను అని రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు రాయబడి ఉన్న వాక్య భాగం ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము గురించి అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. తన ఏక కుమారుని తీసుకొచ్చి బలి అర్పించడానికి తీసుకొచ్చాడు. తన కుమారుడు ఆ యొక్క బలిపీఠ మీద కాల్చబడి బూడిదైపోయినా కానీ ఆ బూడిదలో నుంచి నా కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు ఇవ్వగలడు. నేను నమ్మిన దేవుడు అంతటి యొక్క శక్తిమంతుడు అని ఆయన చెబుతున్నాడు. అంతటి యొక్క విశ్వాసం, అంతటి యొక్క నమ్మకం అనేది అబ్రహాముకు ఉన్నది అని చెబుతున్నాడు. మన దేవుడు ఎవరంటే శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు. ఎందుకు ఆయన శక్తిమంతుడు అని అంటే, ఆ యొక్క పరిస్థితుల్లో ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఒకసారిగా ఆయన లేపుతాడు. ఆయన లేపుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు అపోస్తులైన పౌలు గారు ఆయన తెలియజేస్తాడు. 8వ అధ్యాయంలో 11వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, అక్కడ రాయబడి ఉన్న వాక్యం 8వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూస్తాం. వారు నాకు ప్రజలయ్యుందురు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు అపోస్తుడైన పౌలు గారు ఏమని చెబుతున్నాడంటే,
వారు నాకు ప్రజలయ్యుందురు, వారిలో ఎవడనో ప్రభువును తెలుసుకొనుడని. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం గమనించి చూడగలం. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించున్న ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనై ఉన్న నీ శరీరాలను కూడా మీలో నివసించున్న ఆ యొక్క శరీర ఇచ్చలు అన్నిటిని కూడా ఆయన ఏం చేస్తారంటే అవన్నీ కూడా ఏం చేస్తారంటే మొత్తం అన్ని మృతులు అయిపోయినప్పుడు ఆయన లేపుతున్నాడు. శక్తిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుని లేపిన వాని ఆత్మ మనలో నివసిస్తున్న ఎడల సావునకు సిద్ధమై ఉన్న మన శరీరాలను కూడా ఆయన లేపుచున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు రాయబడి ఉన్న ఆ యొక్క వాక్య భాగం ఏమిటనంటే ఆయన మృతుల్లో నుంచి ప్రతి ఒక్కరిని లేపుచున్నాడు. ప్రతి మనిషి కూడా పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారై ఉండగా పౌలు గారు చెబుతాడు. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే 2వ అధ్యాయంలో 1వ వాక్యంలో చెబుతున్న యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికిస్తున్నాడు. ఆయన పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారిని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే క్రీస్తుతో కూడా లేపుచున్నాడు. అందుకంటాడు ఇక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో 14వ వాక్యాన్ని మనం గమనించి చూస్తాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించాలని కోరుకున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించాలని కోరుకున్నాడు. నిద్రించున్న నీవు మేలుకోవాలి, మృతుల్లో నుంచి లేవాలి అని చెబుతున్నాడు. మృతుల్లో నుంచి ప్రతి మనిషి కూడా లేపబడాలి. ఎందుకంటే పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారై ఉన్నారు. క్రీస్తుతో కూడా బ్రతికించబడాలి. క్రీస్తు నీ మీద ఆయన ప్రకాశించాలని కోరుకున్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు అక్కడ అపోస్తుడైన ఆ యొక్క పౌలు గారు తెలియచేస్తున్నాడు. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఆయన శక్తిమంతుడు. మన దేవుడు ఎవరంటే శక్తిమంతుడు. శక్తి కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే మొదట మృతుల్లో నుంచి కూడా లేపుతున్నాడు. యేసయ్యను లేపిన ఆత్మ, శక్తి కలిగిన ఆత్మ ఏ విధంగా ప్రతి మనిషి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిని కూడా లేపుతున్నాడు. శక్తిమంతుడు దేవుడు. అలాగే అంటాడు. ఏమని చెబుతున్నాడు పౌలు గారు? ఏమని చెబుతున్నాడు తెలుసా? మరలా అంటుకట్టుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు అంటాడు. 13, 14 వాక్యాల్లో ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎవరు ఏమిటన్న విషయాలు అక్కడ తెలియజేస్తున్నాడు. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తులుడై ఉన్నాను. అన్యజనులందరికీ కూడా నేను అపోస్తులునై ఉన్నాను. కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి, అదుగో నా రక్త సంబంధికులు ఉన్నారే వారికి అందరికీ కూడా రోషం పుట్టించాలి. వారిలో కొందరినైనా సరే రక్షించాలని నా పరిచర్యను గణపరుచుతున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచాలని, వారిని రక్షించాలని, కొందరినైనా రక్షించాలని
వారిని చేర్చుకొనుట ఏమగును. ఎంత విషయాలు చెబుతున్నాడో చూడండి. అపోస్తుడైన పౌలు గారు చెబుతున్నాడు, అన్యజనులకు నేను అపోస్తుడును, అన్యజనులందరికీ కూడా నేను ప్రకటిస్తున్నాను. నా రక్త సంబంధికులు ఒక రోజున ఏదైనా ఒక రోజున వాళ్ళు రక్షించబడాలి, కొందరినైనా రక్షించాలి, వారిని దేవుని చేత అంటుకట్టాలి. మరలా అంటుకట్టుటకు దేవుడు శక్తి కలిగిన దేవుడు అయినా ఎవరు కూడా త్రొట్టినట్టుకు ఆయనకి ఇష్టం లేదు. ఎవరు పడిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు దూరంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన అందరినీ కూడా చేర తీసుకుంటున్నాడు. ప్రేమతో అందరినీ కూడా ఆయన కౌగిలించుకుంటున్నాడు. ఆయన కౌగిల్లోనికి చేర్చుకుంటున్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్య భాగాన్ని మనం చూడగలం. యూదా పత్రికలో రాయబడి ఉంది. ఆ యొక్క యూదా పత్రికలో 24వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉందంటే, అదిగో త్రొట్టిల్లకుండా ఉండునట్లు మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో, అదిగో ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి కలిగిన దేవుడు మన రక్షకుడు. ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు. ఎవరనంటే శక్తి కలిగిన దేవుడు. ఎందుకయ్యా శక్తి కలిగిన దేవుడు అనంటే, మనం త్రొట్టెల్లకుండగా, మనం ఎప్పుడు కూడా త్రొట్టెల్లకుండగా మనల్ని ఒక రోజున ఆయన మహిమ ఎదుట, తండ్రి అయిన దేవుని యొక్క మహిమ ఎదుట నిర్దోషులుగా మనం నిలబెట్టుటకు శక్తి కలిగిన దేవుడు మన ప్రభువైన యేసయ్య. మన ప్రభువైన యేసయ్య ఎవరు అనంటే శక్తి కలిగిన దేవుడు. శక్తి కలిగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో రాయబడి ఉన్న వాక్యాన్ని 14వ వాక్యంలో మనం గమనించినట్లయితే పౌలు గారు చెప్తాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందనంటే మనం నిర్దోషులుగా నిలబెట్టుకున్నాం. మనం నిర్దోషులుగా ఉండాలని, నిరపరాధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ఒక రోజున ఆయన మహిమ ఎదుట ఒక రోజున అందరూ నిలబడాలి. ఒక రోజున తండ్రైన దేవుని ఆ మహిమ ఎదుట ఒక రోజున మనం ఆనందంతో మనం నిలబడాలని, మనం నిర్దోషులుగా ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగిన దేవుడు మన జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని అదిగో నూతన జీవాన్ని కలుగు చేసి ఇదిగో క్రీస్తు యొక్క రక్తము ద్వారా నిర్దోషులుగా మారుస్తున్నాడు. పౌలు గారు చెప్తాడు కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆ 22వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడో తెలుసా? ఆయన అంటాడు 22వ వాక్యంలో, 1వ అధ్యాయం 22వ వాక్యం, తన సన్నిధిని అదుగో తన సన్నిధిలో ఏం చేస్తున్నానంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఏమని రాయబడి ఉందనంటే, మనం అందరం కూడా ఒక రోజున ఆయన ఎదుట నిలబడాలని పౌలు గారు చెబుతున్నాడు. మిమ్మల్ని అందరినీ ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా నిరపరాధులుగా ఒక రోజున నిలబట్టుటకు ఈ రోజున మేము క్రీస్తును బోధించుతున్నాము. అనేకమైన వాక్యాలు, సమస్త విధములైన వాక్యాలు ప్రజలకు తెలియచేసి ప్రజలందరూ కూడా రక్షించబడాలి, ఉన్నతమైన రాజ్యానికి వారసులు కావాలి. ఎవరో త్రుట్టెళ్ళకూడదు. ప్రభు యొక్క రాజ్యానికి సిద్ధపడాలి. ప్రతి ఒక్కరూ ప్రభు యొక్క రాజ్యానికి సిద్ధపడాలి. 4వదిగా మనం గమనించినట్లయితే ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఏమని చెబుతున్నాడంటే, రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయము 25 నుంచి
29వ వాక్యం వరకు మనం చదివినట్లయితే ఆ విషయాలన్నీ పౌలు గారు తెలియజేస్తాడు. సమస్తమైన అన్యజనులు సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు విశ్వాసమునకు విధేయులగునట్లు ఆది నుండి రహస్యముగా ఉంచబడి అదిగో ఆది నుండి రహస్యముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరచబడి మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవర్తన లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మము అనుసరిస్తున్న స్వార్థ ద్వారా యేసుక్రీస్తును వచ్చిన ప్రకటన ప్రకారంగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తి కలిగిన దేవుడు. ఆయన ఎవరనంటే శక్తి కలిగిన దేవుడు. ఆయన ఎవరనంటే స్థిరపరచుటకు నిత్యమైన ఆ యొక్క దేవుడు ఎవరు అనంటే ఆయన మనల్ని స్థిరపరచుటకు శక్తి కలిగిన దేవుడు. కనుక అట్టి కృపా ధన్యత ప్రతి ఒక్కరు కూడా ప్రభు అనుగ్రహించును గాక. ఇక 5వదిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించి చూడగలం. యోబు గ్రంథంలో రాయబడి ఉంది 36వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం గమనించి చూస్తాము. అక్కడ రాయబడి ఉన్న వాక్యం ఏమిటనంటే యోబు గ్రంథం 36వ అధ్యాయము 5వ వాక్యం. ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయుడు. దేవుడు బలవంతుడు, ఎవరిని తిరస్కరించడు. ఆయన వివేచన శక్తి ఎలాంటిదో తెలుసా? బహుబలమైనది వివేచన శక్తి. ఆయన శక్తి ఎలాంటిదంటే వివేచన శక్తి బహుబలమైనది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఎలాంటి వాడనంటే ఎవరిని కూడా తిరస్కరించేవాడు కాదు. మనుషులే తిరస్కరిస్తారు, కానీ దేవుడు తిరస్కరించేవాడు కాదండి. మన దేవుడు ఎవరో తెలుసా? వివేచన శక్తిని అనుగ్రహించే దేవుడు. ఆయన వివేచన శక్తి ఎలాంటిదంటే బహుబలమైనది. సామెతల గ్రంథంలో ఆయన తెలియచేస్తున్నాడు 9వ అధ్యాయంలో. సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో 10వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఏమని రాయబడి ఉందనంటే అక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలం. పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారము. గమనించారా? ఆ వివేచనకు ఆధారము దేవుని యొక్క తెలివి ఏం చేస్తుందనంటే వివేచనకు ఆధారం. వివేచనకు ఆధారమై ఉన్న ఆ యొక్క దేవుని యొక్క శక్తి అట్టి వివేచన శక్తి ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునగాక. ఆమేన్. అలా వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, పరిశుద్ధుడైన మా తండ్రి, శక్తిమంతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా మీరు నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు అయ్యా. ప్రతి బిడ్డల్ని మీరు దీవించండి తండ్రి. ప్రతి వారిని మీరు కాపాడుచున్నందుకై స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా, మృతుల్లో నుంచి ఒక్కొక్కరిని లేపినైనా మీ యొక్క నిత్యరాజ్యానికి సిద్ధపరుస్తున్నందుకై స్తోత్రాలయ్యా. ఒక్కొక్కరికినైనా మీ వాక్యాన్ని బోధించి పరలోకానికి మీరు సిద్ధపరుస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అంటుకట్టండి తండ్రి, ప్రతి వారిని కూడా మరలా తండ్రి మీ బిడ్డను అంటుకట్టండి తండ్రి. మీ రాజ్యానికి వారసులు కావాలయ్యా. ఎవరో త్రుట్టెలకూడదు తండ్రి. ప్రతి వారిని కూడా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మీ మహిమ ఆనందం ఎదుట తండ్రి నిలబడాలయ్యా. ఒక రోజున అందరూ కూడా తండ్రి ఒక రోజున మీ ఎదుట నిలబడాలయ్యా. ప్రతి వారిని స్థిరపరచండి. వివేచన శక్తి మీ బిడ్డలకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. మీ కృప, మీ వాస్తవతను చూపి మీ ధన్యతనిచ్చి మీ రాకడికి ఒక్కొక్కరిని సిద్ధపరచమని, పరలోకానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును ప్రభువునందు నడిపించబడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు శక్తిమంతుడిగా ఉండి ఆ పరలోకానికి ప్రభు ఒక్కొక్కరిని సిద్ధపరుచును గాక. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ